దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పే పని లేదు. వాళ్ళు చేసిన అరాచకాలు, ఉగ్రమాలు, రౌడీజాలు వాళ్ళు ఎన్ని చేశారో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు చేసిన రౌడీజాల వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు గత 5 సంవత్సరాల్లో. టీడీపీ నేతలు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ పార్టీలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేయడం వల్ల ఇంకా యువతకి భవిష్యత్తు ఉండిద్ది. సూపర్ ప్లాంట్లు ఉంటాయి, ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయి. అమరావతి రేపు పొద్దున ఫుల్ డెవలప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిపాలన సరిగ్గా సాగట్లేదు, నేను సుపరిపాలన చేశాను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 year లోనే ఫెయిల్ అయింది అంటారు. మీరేమంటారు? ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నడిచే రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఎక్కడ చూసినా వాళ్ళ ఇంటి బయట రోడ్డు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వేసింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మన అభివృద్ధి చేశారు కాబట్టి ఆ అభివృద్ధిని ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. అది మరి నీ వరకు నువ్వు ఒక యూత్ కాబట్టి నీకు సంక్షేమ పథకాలు ఇంపార్టెంటా, అభివృద్ధి ఇంపార్టెంటా? మనకి నిరుపేద కుటుంబం బాగుండాలని మనకి బాగా ఇంట్రెస్ట్. నిరుపేద అనేది లేకూడదు. మన ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిరుపేదలు అనేది లేకుండా ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చే ఫ్యూచర్లో మాలాంటి యువతకి రేపు పొద్దున ఇంకా మంచి ఉద్యోగాలు ఉపాధులు కలిగించి నీట్గా చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నేనే మళ్ళీ సీఎం అవుతున్నా, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, నేను సుపరిపాలన చేశాను, కూటమి ప్రభుత్వం ఈవీఎం ద్వారా గెలిచిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే ఆలోచించాలి. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారు? రౌడీలతోనే తిరుగుతాడు. ఇప్పుడు మంచోళ్ళు ఏం చేస్తారు? మంచోళ్ళతోనే తిరుగుతారు. వాళ్ళు రౌడీజం చేశారు కాబట్టి వాళ్ళందరూ రౌడీ ప్రభుత్వం అని చెబుతారు. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయనకి తెలివిగా ఆలోచించి మన షార్ప్గా ఉండిద్ది ఆయన మైండ్. ఎప్పుడు అభివృద్ధి చేయాలా, పేదలందరికీ ఎప్పుడు న్యాయం చేయాలా, ఎక్కడ ఏ రోడ్లు బాగోలేకపోతే ఏ రోడ్లు వేయాలా, వాటర్ బాగోలేక వాటర్ చూడాలా, ఇట్లా అభివృద్ధి చేసే మైండ్లో ఉండాలి. కానీ ప్రజల దగ్గర ఇట్లా రౌడీజాలు చేసే మైండ్లో ఉంటే ప్రజలు ఇట్లానే 11 సీట్లు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే 2.0 జగన్ అన్న 2.1 స్టార్ట్ చేస్తాను, తాట తీస్తాను, నడి రోడ్డు మీద నుంచోబెట్టి తొక్కదేస్తాను అన్నారు. అది జరుగుతుంటారా? ఖచ్చితంగా అట్లా చేసి అడిగి చెబుతారు. మనం ఎమ్మటి 2.0 అంటే రోబో సినిమా గుర్తు తెచ్చుకోవడమే. మనం రోబోలో కొన్ని వందల రోబోలు ఉంటాయి. ఆ రోబోలో ఈయన ఒక రోబో అనుకోవడమే. మనం ఆయన సావు దగ్గరికి వెళ్ళి నవ్వుతానే ఉంటాడు, మంచి దగ్గరికి వెళ్ళి నవ్వుతానే ఉంటాడు, కింద పడుకుని నవ్వుతానే ఉంటాడు. ఇట్లా చేస్తే ఎట్లా? అది ఒక ఫిజికల్ పిచ్చిగా అనుకుంటారు. అది మైండ్ మొత్తం పిచ్చి మైండ్ అని ప్రజలు అనుకుంటారు. కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి గారు June 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వెన్నుపోటు దినోత్సవం అంటే మీరు చేసిన అక్రమాలకి వెన్నుపోటు దినోత్సవం చేశారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కదా, అభివృద్ధి జరుగుతుంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వెన్నుపోటు దినోత్సవం అని అక్కడ ఒక డ్రామా ఆడి వీళ్ళు యాక్షన్ చేస్తా అప్పుడు ఆ పథకాలు ఈ పేర్లు మొత్తం పెట్టి మనకి ఇక్కడ యాక్షన్ చేస్తున్నారు. వీళ్ళు అమరావతి వేసీల రాజధాని అని చెప్పి ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడడం జరిగింది, దానికి మద్దతు తెలపడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరేమంటారు దాని గురించి? అమరావతి వేసీల రాజధాని అన్నాం కదా. ఇప్పుడు రాజధాని ఇప్పుడు మనకి బాబు గారు ఉన్నంతసేపు అమరావతి ఫస్ట్ లో. ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిందో మూడు రాజధానులు చేస్తా అన్నాడు. దేనికి 3 రాజధానులు? ఉన్నదే ఒకటి. ఉన్నని దాన్ని దేనికి చెడగొడతాను? దాన్ని చెడగొడితే మళ్ళీ యువత భవిష్యత్తు నాశనం అయిపోద్ది కదా. ఇప్పుడు బాబు గారు వచ్చారు, అమరావతి లైన్లో పడింది. మన స్టీల్ ప్లాంట్లు రేపు పొద్దున లైన్ అవుతాయి. యువత అందరికీ ఉద్యోగాలు వచ్చే బాధ్యత బాబు గారు చూసుకుంటారు. ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి మనం నా వైపునైతే ఫుల్ బెటరు, అభివృద్ధి జరుగుతుంది. అన్నా క్యాంటీన్లు వచ్చినాయి. నిరుపేద కుటుంబాలకి 5 రూపాయలు ఇస్తే అన్నా క్యాంటీను భోజనం ఉదయం సాయంత్రం మధ్యాహ్నం. జగన్ ఈ మొత్తం చెడగొట్టి పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లైన్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా రారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి 100% వచ్చేది ఉండదు. 29లో కూడా కూటమి ప్రభుత్వం అదే అధికారం. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.